ఇందుమూలంగా సమస్తమైన ప్రజలకి తెలియజేయటం ఏమనగా మా నూరికి ఎలక్షన్ ఆఫీసర్ గారు వచ్చారు. పంచాయతీ ఎలక్షన్ల గురించి మీ అందరికీ వివరాలు చెప్పడానికి మా నూరి గుడి మండపం దగ్గర సాయంత్రం సభ ఏర్పాటు చేశారు. కాబట్టి అందరూ రావాల్సిందిగా తెలియపరచడమైన మనూరికి ఎలక్షన్లా ఇదే బహిరంగ బాబు కొత్తగా ఉందే సాంబ్రాణి. ఎన్నాళ్ళకి మనకి చేతి నిండా ఫుడ్ దొరికిందిరా. ఇప్పుడుగైనా ఒప్పుకుంటారా? మీ పేరు నాదముని కాదు నారదముని అని. నార్మల్గా ముసాకట్లేదవా? ఈడెవడండి నా కల్నేతలాగా ఉన్నాడే. సోదర సోదరీమణులారా, ఇన్నేళ్లుగా మీ ఊళ్ళో ఎలక్షన్ జరగలేదంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. విలువైన మీ ఓటును మీకు నచ్చిన వ్యక్తికి వేసి మీ నాయకుణ్ణి మీరే ఎన్నుకోవాలి. అది పౌరునిగా మీ బాధ్యత. అయ్యో నరకాసురా, బాధ్యత బస్తల కూర. అసలు మా ఊళ్ళో ఎలక్షన్ పెట్టినా దేవుడు గారి నిలబడతారు, ఆయన గెలుస్తాడు. అసలు మా దేవుడి గారికి ఎదురు నిలబడే ధైర్యం గాని దమ్ము గాని ఉన్న మగాడు మా ఊళ్ళోనే లేడండి. ఉన్నాడు. నేనే ఆఫీసర్ గారు. ఆ దేవుడికి ఎదురుగా నేను నిలబడతాను. రాజా ఏమిటా వాగుడు? దేవుడు గారితో పోటీయా? నోరు మూసుకుని పోమన్నా. నేను మూసుకుంటాను, నువ్వు కూకోవా. ఏమిటయ్యా అది? అయ్యా ఇప్పుడే కథ మంచి పాకాని పడిందండి. మీ పవర్ ఏంటో వాళ్ళందరికీ తెలియాలి. అది నీ పేరేమిటి బాబు? రాజా. ఇట్రండి. మీరు దేవుడి గారికి ప్రత్యర్థిగా నిలబడటానికి నిర్ణయించుకున్నారా? అవును. అయితే ఇదిగో ఈ నామినేషన్ పేపర్ మీద సంతకాలు చేయండి. దేవుడు గారు మీరు కూడా చేయండి. ఓకే, మీ ఊళ్ళో కూడా అన్ని ఊళ్ళతో పాటు వచ్చే నెల 5వ తారీఖున ఎన్నికలు జరపడానికి నిర్ణయించాం. వస్తాను. రాజా ఆదేశంలో మంచి మర్యాద మర్చిపోతున్నావు. మంచి మర్యాద తెలుసు కాబట్టి న్యాయంగా ఎన్నికల్లో నిలబడి తరతరాల పొగరబోత్తానాన్ని బద్దలు కొట్టడానికి నిర్ణయించుకున్నా. ఏన్నారా? ఇదిగో రాజా, నువ్వు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఓడిపోతావు. అప్పుడు నువ్వు ఓడిపోయినప్పుడు నీ అన్నయ్యని వదిలిని చెల్లెల్ని ఆస్తిపాస్తులన్నింటినీ వదిలేసి కట్టుకుండలతో ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తే ఆలోచించుకో. అదే నేను గెలిచి ఈ దేవుణ్ణి ఊరి నుంచి వెళ్ళిపోమంటే ఒప్పుకుంటాడా? అయ్య నరకాసురా, దేవుడి గారికి ఎలా కుదురుతుందండి? 500 ఎకరాల భూస్వామైన ఆయన ఆస్తిపాస్తులన్నీ వదిలేసి కట్టుకుండలతో ఇంకెక్కడికైనా వెళితే అడుక్కుని తిని బతకాల్సిందే. పైగా ఈయన పర్సనాలిటీకి ఎవ్వడు ముష్టి కూడా రాజా సరే, నువ్వు ఓడిపోతే ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో. నేను ఓడిపోతే నీ దగ్గర కొనుక్కున్న పొలాన్ని ఎక్కిస్తా. అన్యాయంగా తీసుకున్న నా పొలాన్ని ఇవ్వడం మాత్రమే కాదు. కాదా? మరేం చేయమంటావయ్యా? పొలంతో పాటు దేవుడు గారి అమ్మాయిని కూడా నీకు ఇచ్చి పెళ్లి చేయమంటావా? అవును, అదే సరైన పందెం. ఈ ఎన్నికల్లో ఈయనే గాని ఓడిపోతే నా పొలంతో పాటు తన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయాలి. అప్పుడే ఈ పందానికి నేను ఒప్పుకుంటాను. ఎరా ఒళ్ళు బలిసిల్లా? ఇంతమంది ముందు ఈ దేవుడు కూతురించి పెళ్లి చేయమని అడుగుతావా నిన్ను? అయ్యో నరకాసురా, జనమంటి జనం వాళ్ళ ముందు ఆవేశం పనికిరాదు. కూర్చోండి. అయినా వాడితో పందెం కట్టడానికి మీరు దంకుతారేంటండి? వాడెంత, వాడి తాకతంత. మీ మీద వాడు గెలవడమే. గెలిచి తీరేది మీరేనండి. మీరు హాయిగా బెడ్ మీద తడిగొడ్డేసి పడుకోండి. నాదముని అయ్యా, ఈ ఒక్క విషయంలో నా మాట వినండి బాబు. రాజా సరేనయ్యా, నువ్వు అన్నట్టుగానే ఎన్నికల్లో నువ్వు గెలిస్తే దేవుడు గారు నీ దగ్గర లాక్కున్న పొలాన్ని నీకు తిరిగిచ్చేయడమే కాకుండా వారి అమ్మాయిని నీకే ఇచ్చి పెళ్లి చేస్తారు. అది కాదయ్యా నాకు. నేను చెప్తా. కానీ ఎన్నికల్లో నువ్వు ఓడిపోతే ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతాను అని ఇప్పుడే ఇక్కడే కాగితం మీద రాసి సంతకం పెట్టాలి. నేను కాగితం రాసి సంతకం పెడతాను. అలాగే ఆయన కూడా రాసిస్తాడా? అడుగు. ఇంత దూరం వచ్చాక వెనక తగ్గే మనిషి కాదు ఈ దేవుడు. దేవుడు 10 మంది ముందు ఒక మాట అన్నాడంటే ప్రాణం పోయిన సరే పెట్టుకుంటాడు. నాదముని చేకాయితాలు. ఆహా ఆహా, ఇదండి అసలైన పోటీ అంటే, పందెం అంటే. రాజా, ఇది బాగా చదువుకుని సంతకం పెట్టు. అయ్యా తమరు కూడా ఇది బాగా చదువుకుని సంతకం పెట్టండి.
ఈ వరాహపురం పంచాయతీ ఎన్నికల్లో రామినేని రాజేంద్రబాబు గారు తన ప్రత్యర్థి దాసంచక్క దేవుడు గారిపై 3752 ఓట్ల తేడాతో గెలుపొందారు. ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు మాది పువ్వుల పాలెం అండి. నేను ప్రెసిడెంట్ అండి. ఈ నా బాంబర్ అవునండి. ఇంతకీ మీరు వచ్చిన పని? మీరు మీ ఊళ్ళో కట్టించినట్టే నేను మా పువ్వుల పాలెంలో సాయిబాబా గుడి కట్టించానండి. దాని ఇక్కడ ప్రతిష్ఠకు మీరు రావాలండి. ఆయ్. సరే కూర్చోండి, ఇప్పుడే వస్తాను. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. కాఫీ తీసుకోండి. మంచిదమ్మా. మంది ఊరు పువ్వుల పాలెం అండి. అందుకే పద్ధతి పాడు లేకుండా ఇలా వచ్చారు. పద్ధత ఏంటమ్మా మీరు అనేది? అవునండి, ఓ పెళ్ళైన ప్రెసిడెంట్ ఇంటికి వచ్చేటప్పుడు ఆయనకు పెళ్ళ ఉంటుంది. ఆ ఆడకూతురింటికి వట్టి చేతులతో వెళ్ళడం పద్ధతి కాదు. ఓ పువ్వులో, కాయలో, పళ్ళో, గుడ్డో, గూసో తీసుకెళ్లాలని కూడా తెలియదంటే పువ్వుల పాలెం కాకపోతే మరేమవుద్ది? బావా, ప్రెసిడెంట్ గారికి పెళ్లి ఎప్పుడైంది? అయ్యో రామా, అది కూడా తెలీదా? అంతేలే, పువ్వుల పాలెం. ఆడికి తెలియదులే అమ్మా, నాకు తెలుసు. ప్రెసిడెంట్ గారు పెళ్లికి రమ్మని కూడా పిలిచారు. ఆ టైంలో నా కడుపులో పాములు పడి రాలేకపోయాను. ఒక్క నిమిషం టైం ఉండే. అరే ఏమైపోయారు? పువ్వుల పాలెం పారిపోయి ఉంటారు. అమ్మగారేడి? తీసుకోండి బాబా తమకే. ఏమిటండి ఇవన్నీ? మాది పూలు పాలమైనంత మాత్రారా ఆ మాత్రం మంచి చెడ్డ మాకు తెలియదంటారా? ఓ పెళ్ళైన ప్రెసిడెంట్ గారి ఇంటికి వచ్చేటప్పుడు ఉత్తు చేతులతో రాకూడదు కదా మరి. పెళ్ళా? ఎవరి గురించి మీరు మాట్లాడుతుంది? ఆట పట్టించుకోండి ప్రెసిడెంట్ గారు. అమ్మగారిని పిలవండి. మా అమ్మగారినా? అదేనండి ఈ ఆవిడ గారిని. మా ఆవిడ? పిలిచారండి? ఇదిగోండి, మీకు చలవ చేస్తుందని గంజిలో మజ్జిగ పోసి కరివేపాకేసి తీసుకొచ్చాను. తీసుకోండి. అమ్మగారు, పూలు పళ్ళు తెచ్చాం. తీసుకుంటా. బాబు అమ్మాయి గారు నీళ్ళు వేసుకున్నారేంటే? అమ్మాయి గారు నీళ్ళు వేసుకుందో మొహం కడుక్కుందో నాకేం తెలుసయ్యా? చిలిపి, ఏం తెలియనట్టు. ఇందాక స్నానాల గదిలో మీరేగా. ఏయ్, నిన్ను లోపలికి పద చెప్తాను. వద్దు, ఇక్కడే చెప్పండి. పద లోపలికి. వాళ్ళు పూల పాల వాళ్ళేగా, తప్పే ఉంది. ఇక్కడే చెప్పండి. చెప్పండి బాబు, మాదే ఉంది ఏదో పూలు పాలు వాళ్ళ. ఏయ్, మీరు కాసేపు ఊరుకుంటారా? అవును, మా ఆయనకి పెళ్ళేటప్పుడు ఎవరైనా మధ్యలో కల్పించుకుంటే కారం తిన్నంత మంట కదండి. మామూలు కారం కాదు, కొరివి కారం. నువ్వు లోపల పద. వద్దండి వద్దండి, ఇక్కడే చెప్పండి. పద లోపలికి. అయ్యో పువ్వులు పళ్ళండి. తర్వాత తీసుకుందాం పద. అయ్యో, ఒరే బామర్దే, ఆ, వాళ్ళిద్దరూ సిలకా గోరికల మళ్ళీ ఉన్నారు కదా. సిలకా గోరింకల మళ్ళీ ఉండకుండా కాకి పిచ్చికల్లా ఉంటారేటి? పువ్వులు పోవడం అనిపించవు. ఏంటే వాళ్ళ ముందేదో పెద్ద సొంత పెళ్ళాల కటింగ్ ఇస్తున్నావు? ఎత్తి కొడితే ఏట్లో పడతావు. అబ్బా ఏమిటండి మీరు? వదలండి. ఎంత పువ్వులు పాల వాళ్ళైనా వాళ్ళు ఉండగానే ఇలాగా వదలండి. అరే వాళ్ళు పంపించరండి, తర్వాత ఎదురుగా. అయ్యో వదలండి. ప్రెసిడెంట్ గారు తమరేదో మంచి మూడ్ లో ఉన్నట్టున్నారో, తర్వాత వచ్చి కలుద్దాం. ఆగండి. నిన్ను వదినా, ఏంటి బాబు? చూడు వదినా, ఇది ఆ పెద్ద మనుషుల ముందు వెరి వేషాలు వేస్తూ రెచ్చిపోతుంది. నేనేం వెర్రి వేషాలు వేయలేదు, పెళ్ళం వేషం వేశాను. ఏ బాలేదా? చా నోర్మై. వదినా, దాన్ని పట్టుకుని 4 బాదు. నాకెందుకయ్యా మీ ఇద్దరి మధ్య గొడవ? అంత మోజుగా ఉంటే నువ్వే బాదుకో. నువ్వు పదమ్మా సీత. వదినా, ఏమండి, నేను రానా? ఎందుకు? నాకు ఉమ్మ కావాలి. ఇక్కడెక్కడ కర్ర పెట్టానే. ఉమ్మ కావాలంట, ఉమ్మ కావాలి. ఏంట్రా నేను గోడెక్కదంటే మళ్ళీ ఎక్కావు? అది కనబెట్టుకుని తిరుగుగా చచ్చిపోయిన మన పెరుమాళ బతుకుంటే ఎంత బాధపడేవాడు.